నమస్తే నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. ప్రముఖ ప్రైవేటు సంస్థలు నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు అయిన టాటా ఎలక్ట్రానిక్స్, టీవీఎస్ మోటార్స్, హోసూర్ తమిళనాడు నుంచి ప్రొడక్షన్, క్వాలిటీ మరియు అసెంబుల్ సెక్షన్లో పనిచేయడానికి 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు, అలాగే రిలయన్స్ ట్రెండ్స్ మరియు కందుకూరి సిల్క్స్ యందు వివిధ ఉద్యోగాలకు గాను ఈరోజు జిల్లా ఉపాధి కార్యాలయం కాకినాడ నందు జాబ్ మేళా నిర్వహించారు. జిల్లా ఉపాధి అధికారి జి శ్రీనివాసరావు, డిప్యూటీ ఉపాధి అధికారిని శిరీష ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కార్యాలయం సిబ్బంది విజయవంతంగా జరిగిన ఈ జాబ్ మేళాలో వారు మాట్లాడుతూ త్వరలోనే టీచింగ్ ఫ్యాకల్టీ కోసం డిఈడి, బిఈడి మరియు ఎంఈడి చదివిన అభ్యర్థులకు ప్రత్యేకంగా ఒక ఎడ్యూ ఎక్స్పో ఏర్పాటు చేస్తామని, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ ఉపాధి అధికారిని శిరీష తెలిపారు. అలాగే సైన్స్ కంప్యూటర్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ బాబ్జీ మాట్లాడుతూ తమ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ద్వారా సుమారు 2500 అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ రోజుల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అనే డిఫరెన్స్ జాయిన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20,000 శాలరీ ఇస్తారు, 10,000 ఇస్తారు, 1,200 రూపాయలు కట్ చేస్తారు. మరొక 1,200 రూపాయలు కంపెనీ దానికి యాడ్ చేస్తుంది. 2,400 రూపాయలు మీ కంపెనీ 1,200 యాడ్ చేస్తుంది. గవర్నమెంట్ నాకు 1000 రూపాయలు యాడ్ చేస్తుంది. మీ దగ్గర పిఎఫ్ అకౌంట్లో ఎలాగ అమౌంట్ ఉంటుందో నా దగ్గర కూడా నా సిపిఎస్ అకౌంట్లో అలాగే అమౌంట్ ఉంటుంది. రేపు పొద్దున్న వాళ్ళ రిక్వైర్మెంట్స్ మనకు తెలియజేస్తారు. కంప్లీట్గా అది ఎక్స్క్లూజివ్గా ఒక టీచర్స్ డ్రైవ్, అదే టీచర్స్ అని చెప్పకూడదు, ఎడ్యుకేషన్ డ్రైవ్, ఎడ్యుకేషన్ సొసైటీకి మనం చేసే సర్వీస్ అనుకోవాలి. మీకు తెలుసు అది ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. ఎందుకంటే ఈ టీచర్స్ నిలబడరు, అలాగే ఈ స్టూడెంట్స్ కూడా కొంతమంది కొంచెం దాన్ని మిస్ప్రమోట్ చేయడం వల్ల దాని రెప్యుటేషన్ కూడా పోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి టాస్క్ అంటే వాళ్ళ టీచర్స్ని ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రిటైన్ చేయగలగాలి. సో దానికోసమని వాళ్ళు బయటికి చెప్పరు. ఒక టీచర్ వెళ్ళిపోయినా వాళ్ళు బయటికి చెప్పరు, చెప్తే మళ్ళీ వాళ్ళ రెప్యుటేషన్ పోతుంది. సో అలాగే అడ్జస్ట్ అవుతూ వేరే టీచర్స్ చెప్పిస్తే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు. సో మనకి స్కూలింగ్లోనే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేసి ఉద్దేశంతో ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాం, మేము ప్లాన్ చేస్తున్నాం. అండ్ మేము ఇప్పుడు ఈ హైరింగ్ డీటెయిల్స్ అన్నీ మేము గ్యాదర్ చేయడం స్టార్ట్ చేసాము. సో వెరీ సూన్, అంటే మేబీ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ మే మేము అలాంటి ఎడ్యూ ఎక్స్పో అనేది ఒకటి కండక్ట్ చేస్తాం. సో మీరు ఇక్కడ కొంతమంది ఉన్నారు నాకు తెలుసు, ఇందులో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు లేరనుకుంటా, బిఈడి చేసిన వాళ్ళు, బట్ ఉన్నారా? ఓకే, వెరీ నైస్. సో డైట్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే బిఈడి చేసిన వాళ్ళు, ఎంఈడి చేసిన వాళ్ళు కొంతమంది ఖాళీగా ఉంటారు, వాళ్ళ జాబ్స్ గురించి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకసారి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయిన తర్వాత వేరే జాబ్స్ ఏం వాళ్ళకి కనపడవు, వాళ్ళు చదివిన దానికే న్యాయం చేయడానికే ట్రై చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఇలా వాళ్ళు ఒక ఎక్స్పో చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది మీరు తెలియజేయాలన్నమాట. ప్లేస్లోనే జాబ్ చేయాలని చాలామంది అనుకుంటారు, బట్ అదంతా వీలు కాదు. అండ్ ఇప్పుడు మీరు గమనిస్తే గవర్నమెంట్ పోస్టులు అనేవి అసలు తీయట్లేదు, ఎక్కువగా ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ అని, లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ మీద గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేయించుకుంటున్నారు. సో మీరు దానికోసం ఎదురు చూడకుండా కంపల్సరీగా ఏదో ఒక జాబ్లో, ప్రైవేట్ జాబ్లో అయినా మీకు సూటబుల్ జాబ్లో త్వరగా సెటిల్ అయితే సార్ చెప్పినవన్నీ మీకు పాసిబుల్ అవుతాయి అన్నమాట. అంటే ఆ సేవింగ్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎంత ఎర్లీగా సేవింగ్స్లోకి ఎంటర్ అవుతారో అంత లైఫ్ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఇన్ కేసు ఎప్పుడైనా రిటైర్మెంట్ లాంటివి జరిగినా, వేకెన్సీ లాంటివి వచ్చినా సరే అందులో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ, అంటే వచ్చేవే చాలా 1-2 అట్లా ఉంటాయి, అలా ఫిల్ అయిపోతూ ఉంటాయి. అంటే అట్లా మనకి ఉద్యోగాలు రావడం అనేది ఎక్కువ కష్టం అవుతూ ఉంటుంది. ఇక మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి అంటే తడా ఒకటి ఉంది శ్రీ సిటీ దగ్గర, ఐడియా ఉందండి, చిత్తూరు దగ్గర. అక్కడ ఆల్మోస్ట్ ఒక 270 కంపెనీల వరకు ఉంటాయి అక్కడ. ఇది ఆలోచిస్తూ ఉంటాం మనం ఇప్పుడు కూడా. అదే గవర్నమెంట్ ఉద్యోగం చేశారనుకోండి, ఎక్కడో రాయలసీమలో చేసిన వాడు వచ్చి శ్రీకాకుళం కూడా వెళ్ళాల్సి వస్తుంది ట్రాన్స్ఫర్ అయితే. నేను ఎక్కడో శ్రీకాకుళంలో 5 సంవత్సరాలు చేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చా 3 సంవత్సరాలు చేశాను. దీనికంటే ముందు కొండల్లో ఏజెన్సీలు అక్కడికి ఎందుకు అసలు
మీరు ట్రైనింగే కాదు, ట్రైనింగ్తో పాటు ప్లేస్మెంట్ కూడా చూపించాలన్న ఉద్దేశంతో జాబ్ మేళా కండక్ట్ చేస్తాం. మేడంని అడిగితే మేడం రిక్వెస్ట్ చేస్తే మేడం సరే పెట్టండి అని చెప్పేసి అన్నారు. సో అక్కడ కూడా జరుగుతుంది. మీరు ఎక్కడికి ఏమైనా టాటా ఎలక్ట్రానిక్స్ కానీ తర్వాత టీవీఎస్ మోటార్స్లో కానీ అటెండ్ అవ్వాలనుకుంటే కనుక బాన్గుడ్ రండి. ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ సార్ ఇంటర్వ్యూ చేస్తాం. ఓకే, వర్డ్ తిన్నామా, పడుకున్నామా, నమస్కారం, బాగున్నారా, వచ్చారా, ఇట్లాంటి మంచి ఏమంటారు 2 years ఎంతో పేషెన్స్తో చేయండి. మ్యాక్సిమం డబ్బులు సేవ్ చేసుకోండి. ఒక 40 years వరకు సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని సేవ్ చేసేది అదే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే